ఫిజికల్ ఫ్యాటు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న. ఒక వ్యక్తి కారు నడపడం నేర్చుకున్న తర్వాత ట్రక్కు నడపడం సులభమైతే అది ఏ బదలాయింపు? పార్శ్వ బదలాయింపు, నిలువు బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇదే టెట్కి సంబంధించి మనం ఇక్కడ లైవ్లో కవర్ చేయని క్వశ్చన్స్తో పాటు అన్నీ చాప్టర్ వైజ్గా టెస్టులు ఉన్నాయి. అవన్నీ మీరు మంచిగా రాసుకోవచ్చు, మంచి స్కోర్ సాధించుకోవచ్చు టీజీ టెట్లో. ఇక్కడ నిలువు బదలాయింపు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 22వ ప్రశ్న. శైథిల్యం దేనికి సంబంధించినది? అభ్యసనం, విస్మృతి, ప్రేరణ, ప్రజ్ఞ. ఇరవై రెండో ప్రశ్న కూడా ఆన్సర్ని కమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. విస్మృతి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫర్గెటింగ్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న. అభ్యసన వైకల్యం డిస్గ్రాఫియాలో ప్రధాన సమస్య? చదవడం, రాయడం, లెక్కలు, మాటలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి రైటింగ్, రాయడం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 24వ ప్రశ్న. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏమిటి? గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏమిటి? విడిభాగాలు, సమగ్ర రూపం, నేర్చుకోవడం, ప్రవర్తన. గెస్టాల్ట్ అంటే ఓన్ కన్ఫిగరేషన్, సమగ్ర రూపం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. 25వ ప్రశ్న. యత్నదోష పద్ధతిలో దోషాల సంఖ్య అభ్యాసం చేసే కొద్దీ ఏమవుతుంది? పెరుగుతుంది, క్రమంగా తగ్గుతుంది, మారదు, హఠాత్తుగా పెరుగుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ క్రమంగా తగ్గుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఆప్షన్ బి కమెంట్ చేసిరు. వెరీ గుడ్ అండి, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. 26వ ప్రశ్న. అభ్యసన నిచ్చెనలో అన్వయం ఏ స్థాయిలో ఉంటుంది? చాలా యాక్టివ్గా, చాలా పోటీతో కమెంట్ చేస్తున్నారు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. అత్యంత దిగువన, జ్ఞానం, అవగాహన తర్వాత, అత్యున్నత స్థాయిలో ఏది కాదు? వెరీ గుడ్ ఆన్సర్ అండి. జ్ఞానం, అవగాహన తర్వాత అన్వయం ఉంటుంది. 27వ ప్రశ్న. పాక్షిక పునర్బలనం యొక్క ప్రాముఖ్యత ఏంది? పార్షియల్ రీఇన్ఫోర్స్మెంట్ యొక్క ప్రాముఖ్యత. విలుప్తతను తగ్గిస్తుంది, విలుప్తతను పెంచుతుంది, శిక్షకు తోడ్పడుతుంది, ఏది కాదు? వీడియోని ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయట్లేదు, చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, లైక్స్ తక్కువనే. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇక్కడ 27వ ప్రశ్నకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 28వ ప్రశ్న. అభ్యసన వక్రరేఖలో రుణాత్మక త్వరణ వక్రరేఖ దేనిని సూచిస్తుంది? మొదట్లో వేగం, తర్వాత మందగమనం. మొదట్లో నెమ్మది, తర్వాత వేగం. సమాన ప్రగతి, ఏది కాదు?
టెట్ రాయబోయే మిత్రులందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మొదట్లో వేగం, తర్వాత మందగమనం అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 29వ ప్రశ్న. పరిపక్వత అనేది అభ్యసనానికి ఏ విధంగా తోడ్పడుతుంది? ఇది శిక్షణ ఫలితం, ఇది అభ్యసనానికి సిద్ధతను మరియు జీవ సంబంధ పరిమితిని ఇస్తుంది, దీనికి ప్రేరణ అవసరం లేదు, ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది అభ్యసనానికి సిద్ధతను మరియు జీవ సంబంధ పరిమితిని ఇస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. గుడ్ గుడ్ గుడ్. 30వ ప్రశ్న. ఒక వ్యక్తి టైప్ రైటింగ్ నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ కీబోర్డ్ వాడటంలో ఇబ్బంది పడితే అది ఏంది? అది ఎలాంటి బదలాయింపు? అనుకూల బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు, శూన్య బదలాయింపు, ఏది కాదు. వెరీ గుడ్ అండి. అందరు కూడా కామెంట్ చేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. వీడియోని కూడా లైక్ చేయండి. అట్లనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అంతా రెగ్యులర్గా అప్డేట్ అవుతుంది. అందులో మీకు యూజ్ అవుతుంది. టెట్ ఎగ్జామ్ వరకు టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. కంపల్సరీ అందులో జాయిన్ కాండి. మీరు ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ బి వ్యతిరేక బదలాయింపు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. శూన్య